నిజంగా కూటమి ప్రభుత్వం శైలి వ్యవహారం ఈరోజు బెల్ట్ షాప్లో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నారు మీరందరూ కూడా. పెనుగొండ నియోజకవర్గంలో అయితే నిజంగా ప్రతి ఒక్క విలేజ్లో కూడా ఏరాయి పారుతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా కూటమి ప్రభుత్వానికి చెందిన లీడర్లు అందరూ కూడా ఈరోజు బెల్ట్ షాప్లో కూర్చుంటున్నారు, లిక్కర్ షాప్లో కూర్చుంటున్నారు. వాళ్లే దాన్ని నడుపుతున్నారు. గవర్నమెంట్ చెప్పిన రేటు వేరే, వాళ్ళు అమ్ముతున్న రేటు వేరేగా చూసుకుంటున్నాం. ఇంకా ఇక్కడున్న బీసీ శాఖ మంత్రిగా ఉన్న సవితమ్మ భర్తనే పోయి లిక్కర్ షాప్, బెల్ట్ షాప్ ఓపెనింగ్ చేస్తున్నాడు ఆయన. ఈమె చూస్తే సెషన్లో మాట్లాడుతూ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడెక్కడ బటన్ నొక్కినారు, సో డైరెక్ట్ బెనిఫిషియరీ అకౌంట్ ట్రాన్స్ఫర్ అయిందో వాళ్ళందరూ కూడా బానిసలు అయినారు మద్యానికి, మళ్ళీ గంజాయికి అని. ఈరోజు సవితమ్మకు నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాను. నీ స్వంత పంచాయతీ రాంపురం, నువ్వే పోయి 2019 నుంచి 2024 వరకు ఎవరెవరు బెనిఫిషియరీస్ ఉన్నారో నువ్వే తీసుకో, ఒక లిస్టు తీసుకో. నీ స్వంత పంచాయతీ రాంపురంలో ఏ మహిళ అయితే, రైతు అయితే నిజంగా గంజాయికి బానిస అయినారో ఒక ఇద్దరు ముగ్గురిని నువ్వు చూపియమ్మా. ఇది నా ఓపెన్ ఛాలెంజ్ నీకు. నీ స్వంత పంచాయతీ నువ్వే లిస్టు తీసుకో, నువ్వే చెప్పు, నువ్వే ప్రకటించు, చూస్తాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడికి వచ్చింది? ఎవరిచ్చారు నీకు ఆ హక్కు, ఈరోజు మాట్లాడే హక్కు? నువ్వు చూస్తే ఇక్కడ నీ భర్త చూస్తే పోయి బెల్ట్ షాప్ ఓపెనింగ్ చేస్తున్నారు, నువ్వు చూస్తే శాండ్ మాఫియా చేస్తున్నావు. రొద్దం నుంచి ఉచిత ఇసుక అని చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు. అయితే పెనుగొండలో ఉన్న మంత్రిగా ఉన్న సవితమ్మ మాత్రము రొద్దం నుంచి డైలీ నైట్ వెళ్తూ ఉంటుంది. ట్రాక్టర్ మీద ట్రాక్టర్ శాండ్ వెళ్తూనే ఉంటుంది పావుగడ దగ్గర. అదేవిధంగా పరిగి నుంచి బెంగళూరుకు తరలిస్తున్నారు, కర్ణాటకకు తరలిస్తున్నారు. దీన్ని నిజంగా పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకునాలి. ఎందుకంటే నిజంగా గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరగాలన్నా కూడా, అదేవిధంగా రైతుకు చాలా ఇంపార్టెంట్ ఈరోజు శాండ్. అటువంటి శాండ్ని మీరు ఈరోజు విచ్చలవిడిగా మీరు తోలుతున్నారు కర్ణాటక కంటే. పోలీస్ వ్యవస్థ పెనుగొండలో ఏం చేస్తూ ఉంది నాకు అర్థం కావడం లేదు. అదేవిధంగా ఈరోజు సవితమ్మ బీసీ శాఖ మంత్రిగా ఉంటూ బీసీలకు అందరికీ పెన్షన్ ఇస్తామని చెప్పినారు. ఖచ్చితంగా మీరు ఎప్పుడు ఇస్తున్నారని ప్రకటించాలి, ఎందుకంటే బడ్జెట్లో ఈ ఊసే లేదు. అదేవిధంగా మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ సోషల్ మీడియా యాక్టివిటీస్లో ఈ ఒక సూపర్ 6 హామీ పైన మాట్లాడితే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి 4-5 స్టేషన్లు మార్చి వాళ్ళపైన ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతూ ఉంది. నిజంగా ఇవన్నీ కూడా చాలా రోజు జరగదు. కూటమి ప్రభుత్వం వాళ్ళందరికీ కూడా హెచ్చరిస్తున్నాం, మీరు తీరు మార్చుకోండి. ఎందుకంటే ఎల్లవేళ అధికారం అనేది శాశ్వతం కాదు.